అల్వాల్ 133 డివిజన్లో కేసీఆర్ జన్మదినం సందర్భంగా నాలా సురేష్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ హాజరై పేద విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేశారు. అల్వాల్ 133వ డివిజన్లో కేసీఆర్ జన్మదిన సందర్భంగా నార్ల సురేష్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ రాజు జితేంద్రనాథ్ హాజరై పేద విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేశారు మరియు విద్యార్థులకు మొక్కలు అందజేశారు. ప్రతి ఒక్కరు చెట్లు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు బొబ్బిలి సురేందర్ రెడ్డి, శ్రీశైలం రాజయ్య మరియు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. 68వ సంవత్సర జన్మదిన ప్రోగ్రాంలో ఘనంగా 3 రోజుల నుంచి మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మరి మా డివిజన్లో 133, 134, 135 అల్వాల్ సర్కిల్ డివిజన్లో మరి పెద్ద ఎత్తున జరగడం జరిగింది. మొన్న ఏదైతే ఫస్ట్ డే ఉందో ఆ రోజు అందరికీ స్కూళ్ళల్లో కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి ఫండ్ వచ్చడం జరిగింది. తర్వాత నిన్న బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, మరి ఈ రోజున చెట్లు నాటడం ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ ప్రతి కాలనీలో చేయడం జరిగింది. ఇక్కడ 133 డివిజన్లో మరి ఇక్కడ మా సురేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పిల్లలకు మచ్చబొల్లారు మార్కెట్లో పిల్లలకు పుస్తకాలు, మరి కేక్ కటింగ్, మరి మా సారు ఎల్లప్పుడూ మా జాతిపిత, తెలంగాణ జాతిపిత ఎల్లప్పుడూ ఆయన ఆయురారోగ్యాలతో మరి భగవంతుడు ఆయన మంచి చూడాలని మేమందరం అనుకుంటాం. మా ప్రజలందరికీ మేలు చేస్తున్నారు. తెలంగాణ స్టేట్నే నంబర్ 1గా ఇవాళ ఇండియాలో నంబర్ 1 స్టేట్గా తీర్చిదిద్దాను. ఇలాగే సార్ ఎంబడి మేము అందరం ముందెళ్తూ ఉంటాం. మమ్మల్ని అందరినీ మా ఎమ్మెల్యే గారితో అందరం ముందెళ్తామని. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినం. ఎందరో భూమిపైన పుడుతుంటారు, కానీ కొందరు మాత్రమే ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. అటువంటి వారిలో మొట్టమొదటిగా మన ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలను ఈ యొక్క ప్రజలను తన గుండెల్లో పెట్టుకొని చూస్తున్న కేసీఆర్ గారు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యంతో ఉండాలని ఈ యొక్క జన్మదినం వేడుక మేము 3 రోజుల నుంచి హనుమంతాన ఆదేశాల మేరకు, జితాన ఆదేశాల మేరకు మేము ఘనంగా చేసుకుంటున్నాము. ఈ యొక్క వేడుక ఒక నాయకుని పుట్టినరోజు ఆ ఊరి ప్రజలందరికీ పండుగలాగా ఉండాలి. అందుకని మేము ఈ పేద ప్రజలకు బుక్కులు పంచడం కానీ, చెట్లు పంచడం కానీ, పూల చెట్లు నాటినాము. ఎన్నో మంచి కార్యక్రమాలు కేసీఆర్ గారి పేరు మీద చేసినాము. ఆయనకు దేవుడు చల్లగా చూడాలని మేమంతా కార్యకర్తలు కోరుకుంటున్నాము. మా దాత, మా దేవుడు బడుగు బలైన వర్గాల్లోని ప్రతి ఒక్క ఇంట్లో సంబరాలు జరుపుతూ ఉన్నాము. కేవలం ఒక నాయకుడు అంటాడు ఒక సంబరం చేసుకోవడానికి సంబంధం కాదు. మరి ప్రతి ఒక్క ఇంట్లో ఈరోజు సంబరాలు చేసుకుంటారంటే ఏ విధంగా కేసీఆర్ అనే పదము, కేసీఆర్ ఇచ్చిన సేవలు ఏ విధంగా నాటుకోబోయినాయో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ 33 జిల్లాల్లోని వాడవాడ 3 రోజుల నుంచి పండుగ వాతావరణం నడుపుతూ ఉన్నది. 133 డివిజన్లోని మా జితేందర్ గారి ఆధ్వర్యంలోని ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఈరోజు మేము కేక్ కట్ చేసి సంబరణ చేసుకుంటా ఉన్నాము. అనేకమైన సేవలు అనుభవిస్తున్నాం మేము. అతని ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం. అక్కడ సమ్మక్క సారక్క జాతర జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రాంతంలోని కేసీఆర్ జాతర జరుగుతూ ఉన్నది. ఆయన జీవన సమ్మక్క సారక్క జీవన ఉండి ఇక్కడ ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాము మత్స్యపురం తరఫు నుంచి. జై తెలంగాణ.